హాయ్ అండి. ఈ సంవత్సరంలోనే ది బెస్ట్ G+1 హౌస్ డిజైన్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం అండి. ఈస్ట్ ఫేసింగ్ మనకి రోడ్ అయితే వస్తుంది. హౌస్ కూడా ఈస్ట్ ఫేసింగ్ తోనే ఉంటుంది. ఈ హౌస్ కి సంబంధించి ఎక్కడెక్కడ ఎలా డిజైన్ చేసుకున్నారు, హౌస్ యొక్క ప్లానింగ్ అనేది ఎలా ఉంటుంది, హౌస్ మెజర్మెంట్స్ ఏంటి, అలాగే ఈ హౌస్ ని ఎవరు బిల్డ్ చేస్తున్నారు, ఏంటి, ఎక్కడ ఉంది, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హౌస్ ఫ్రంట్ వెలివేషన్ అనేది ఈ రకంగా వస్తుందండి. ఈ ఫోటో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వస్తుంది. ప్రెజెంట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ లో అయితే ఉందండి. ఈ హౌస్ ని బిల్డ్ చేస్తున్న వారు వచ్చేసి PB ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వినయ్ గారు వాళ్ళు అయితే బిల్డ్ చేస్తున్నారు. వీళ్ళు చీరాల ఈ సరౌండ్స్ లో బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ తోటి మెటీరియల్ కాంట్రాక్ట్స్ అనేవి చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు సొంతంగా ఇల్లు అనేవి కట్టి వీళ్ళే సేల్ కూడా చేస్తూ ఉంటారు. వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఈ హౌస్ విషయానికి వచ్చినట్లయితే మనకి G+1 అండి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక హౌస్, అలాగే పైన ఒక హౌస్ అయితే వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అయితే ఉంటుందండి. మనకి టోటల్ గా 4 బెడ్రూమ్లు అయితే రావటం జరిగింది అనమాట. హౌస్ యొక్క వెడల్పు వచ్చేసి 30 అడుగులు ఉంటుంది. పొడవు వచ్చేసి 64 అడుగులు అయితే పొడవు అనేది ఉండటం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈశాన్యంలో పంపు, ఉత్తరం వైపు గల్లీ, ఇలా మొత్తం కూడా మనకి హౌస్ కి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రంట్ ఇది మొత్తం పార్కింగ్ ఏరియా వస్తుంది. పక్కనే మనకి ఆగ్నేయంలో పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనేవి కూడా బిల్డ్ చేసుకున్నారు. అన్ని వాస్తు ప్రకారంగా పక్కా ప్లానింగ్ తోటి తీసుకోవడం జరిగింది. ఇది ఈస్ట్ వైపు నుంచి మనకి మెయిన్ ఎంట్రన్స్ అనేది వస్తుంది. ఉత్తరం వైపు నుంచి కూడా మరొక ఎంట్రన్స్ అనేది ఉందన్నమాట. లోపలికి వస్తే ఇది మొత్తం కామన్ హాల్ అనేది వస్తుందండి. ఈ యొక్క కామన్ హాల్ యొక్క సైజ్ వచ్చేసి మనకి 12 అడుగుల 3 అంగుళాలు మనకి వెడల్పు అనేది ఉంటుందండి. పొడవు వచ్చేసి 24 అడుగుల పొడవుతోటి మెయిన్ హాల్ అనేది వస్తుంది. ఇది మొత్తం డైనింగ్ ఏరియా. ఆల్రెడీ పైన ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇవన్నీ కూడా చేశారు. ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే చూడవచ్చు. అదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్. అలాగే ఈ పక్కనే మనకి కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. కిచెన్ యొక్క సైజ్ వచ్చేసి మనకి 11 అడుగుల 9 అంగుళాలు మనకి పొడవు అయితే ఉంటుంది. 12 అడుగుల 4 అంగుళాలు వెడల్పుతోటి కిచెన్ ని డిజైన్ చేసుకున్నారు. ఇక్కడ హాల్లో మనకి వెంటిలేషన్ కోసం విండోని ప్రొవైడ్ చేశారు. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజ్ వచ్చేసి మనకి 12 అడుగుల 4 అంగుళాలు వెడల్పు అయితే వస్తుందండి. అలాగే మనకి 18 అడుగులు పొడవుతోటి మాస్టర్ బెడ్రూమ్ ని డిజైన్ చేసుకున్నారు. ఇక్కడ వార్డ్రోబ్స్ మనకి కబోర్డ్స్ అయితే వస్తాయండి. దీని యువతల నుంచి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుంది. 12 అడుగులు 4 అంగుళాలు వెడల్పు తోటి 6 అడుగులు లెంత్ లో మనకి ఈ యొక్క అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇందులో అయితే తీసుకోవడం జరిగింది. మొత్తం ఫ్రేమ్స్ అనేవి పెట్టేశారండి. మొత్తం వార్డ్రూబ్స్ అనేవి వస్తాయి. మొత్తం ఫాల్ సీలింగ్స్ కూడా చేసేసారు. వాల్ కేర్లు అనేవి పెట్టేసి ఇక ఇంటీరియర్ వర్క్స్ ఇలాంటివన్నీ కూడా మొదలు పెట్టాలన్నమాట. అలాగే దీని పక్కనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది. రైట్ సైడ్ వాల్ లో మనకి వెంటిలేషన్ ఇచ్చారు. ఇందులో కూడా మనకి కబోర్డ్స్ కి సంబంధించి వార్డ్రోబ్స్ డిజైన్ చేస్తున్నారు. పైన ఫాల్ సీలింగ్ డిజైన్స్. అలాగే ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుంది అనమాట. ఈ యొక్క చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క సైజ్ వచ్చేసి 12 అడుగులు 3 అంగుళాలు వెడల్పు ఉంటుంది. అలాగే 14 అడుగులు పొడవుతోటి చిల్డ్రన్ బెడ్రూమ్ డిజైన్ చేసుకున్నారు. ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకి 12 అడుగులు 3 అంగుళాలు వెడల్పు, 4 అడుగుల లెంత్ లో చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే డిజైన్ అయితే చేసుకోవడం జరిగిందండి. మొత్తం మనకి కామన్ హాల్ అనమాట. అలాగే మనకి బయట వైపు ఒక కామన్ బాత్రూమ్ కూడా బిల్డ్ చేసుకున్నారు. బ్యాక్ సైడ్ అది కూడా చూపిస్తాను. ఇక మనకి పైకి వెళ్ళి సేమ్ మనకి కింద ఎలాంటి మెజర్మెంట్స్ అనేవి వచ్చినాయో సేమ్ మనకి పైన కూడా అదే విధంగా అయితే వస్తాయండి. పైకి వెళ్ళి పైన ఎలా డిజైన్ చేసుకున్నారు అనేది కూడా ఒకసారి అయితే మనం చూద్దామండి. ఇది మనకి స్టెప్స్ అనమాట. స్టెప్స్ దగ్గర మనకి వెలివేషన్ అనేది ఈ విధంగా డిజైన్ చేసుకున్నారండి. బ్రిక్ వాల్ ఇవన్నీ కూడా బిల్డ్ చేశారనమాట. ప్రెజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందండి. కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తి అయిన తర్వాత నేను మీకు మరొక వీడియోలో ఫుల్ వీడియో అనేది మీకు చూపిస్తాను పూర్తి అయిన తర్వాత. ఇక పైకి అయితే వచ్చామండి. పైకి వచ్చిన తర్వాత పైకి ఈస్ట్ వైపు ఎంట్రన్స్ అయితే ఇటు ఉంది. స్టెప్స్ అనేవి పైకి వచ్చాం. ఇవి అప్ స్టేర్ కి వెళ్ళడానికి పైకి స్టెప్స్ అనమాట ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈస్ట్ వైపు మనకి మెయిన్ డోర్ అయితే ఇది వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మెయిన్ దర్వాజా అయితే ఇది వస్తుంది. మనకి గల్లీ ఉత్తరం వైపు సేమ్ కింద ఎలా అయితే చూసారో పైన కూడా గల్లీ అనేది అలాగే ప్రొవైడ్ చేశారు. పైన మెష్ వర్క్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయినాయి. హౌస్ లోపలికి ఎంట్రన్స్ అయిన వెంటనే ఇది మొత్తం మనకి సేమ్ కింద ఎలా చూసారో అలాగే ముందుగా కామన్ హాల్ అనేది వస్తుందండి. ఆల్రెడీ పైన కూడా మనకి బ్రిక్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయి మనకి ఏంటంటే ప్లాస్టింగ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. ఇది పైన వచ్చేసి మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా అనేది వస్తుందండి. ఈ పక్కనే మనకి కిచెన్ అయితే వస్తుంది అనమాట. మనం కింద ఎలా చూసామో యాజ్ ఇట్ ఈజ్ మనకి పైన కూడా అవే మెజర్మెంట్స్ తోటి అదే విధంగా ప్లానింగ్ అనేది వస్తుంది. కింద ఎక్కడ వాల్స్ వచ్చినాయో ఆ వాల్స్ మీద వాల్స్ సేమ్ మనకి కింద ఎలా విండోస్ ఇచ్చారో అలాగే విండోస్, ఎలా డోర్స్ ఇచ్చారో అదే విధంగా మనకి డోర్స్ అనేవి కూడా మనకి పైన వైపు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే వస్తుందండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా ఆల్మోస్ట్ మనకి ప్లాస్టింగ్ అన్ని కూడా కంప్లీట్ అయితే అయిపోయినాయి అనమాట. అవి కూడా చూడవచ్చు. అలాగే ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇటువైపు బయట వైపు మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయించండి. ఇక దీని పక్కనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్, దానికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఇవి కూడా వస్తాయి, చూపిస్తాను. ఓవరాల్ గా మనకి గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ G+1 హౌస్ కి సంబంధించిన కంప్లీట్ హౌస్ యొక్క ప్లాన్, హౌస్ కి సంబంధించిన మెజర్మెంట్స్, డిజైన్స్ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నారండి. పూర్తయిన తర్వాత మరొక వీడియోలో నేను మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను. ఇంటీరియర్స్ ఎలా చేసుకున్నారు, టోటల్ హౌస్ కి ఎంత బడ్జెట్ అయింది ఏంటి అనేది నేను పూర్తయిన తర్వాత మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను.
సో ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అవుతుంది, మీరు ఏదైనా ఇల్లు అనేది ఒక 5 సెంట్లలో మీరు G+1 అనేది ప్లాన్ చేసుకుంటుంటే ఎలా చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఎలా ఏ రూమ్స్ అనేవి వస్తాయి, ఎలా డిజైన్ చేసుకోవాలని తెలియకపోతున్నట్లయితే ఈ వీడియో అనేది చూడండి, మీకు అర్థమవుతుంది. దీని ప్రకారం మీరు చేసుకోవచ్చు. లేదా మీకు నచ్చిన డిజైన్స్ అనేవి మన ఛానల్లో చాలా వీడియోస్ అవి ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో ఈ వీడియోస్ అన్ని కూడా మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక 5 సెంట్లలో ఒక G+1 హౌస్ ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఎలా కట్టుకోవాలి ఏందనేది వాళ్ళకి తెలుస్తుంది, ఒక అవగాహన అనేది వాళ్ళకి కూడా వస్తుంది అనమాట. వీడియో వస్తే తప్పకుండా లైక్ చేసి ఒక సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.